Part 4 of the lesson titled The Summer of the Beautiful White Horse, written by William Saraville. ఫ్రెండ్స్, చాలా విషయాలు తెలుసుకున్నారు ఇప్పటికే మీరు. యారమ్ చెప్పాడు, మౌరద్దు కనుక వాడి కెపాసిటీని అనుసరించి అది తీసుకొచ్చిన మాట వాస్తవమే. మాకున్నటువంటి పరిస్థితిని బట్టి కొనడానికి అయితే స్కోప్ లేదు, కానీ ఒకవేళ తను దొంగిలించినట్లయితే అసలు దొంగిలించాడు అనే అభిప్రాయాన్ని, ఆ భావననే నేను పట్టుకోలేను. ఎందుకంటే మా పెద్దవాళ్ళు అలా బ్రతికారు, అదే రకమైనటువంటి ట్రెండ్ మేము ఫాలో అవ్వాలి తప్ప మేము తప్పు దారి ఎంచుకోకూడదని ఆరంభిక ఉద్దేశం. ఇక ఫర్దర్గా ఏం చెప్తున్నాడు చూద్దాం. నో మెంబర్ ఆఫ్ ద గెరగ్లెనియన్ ఫ్యామిలీ కుడ్ బి ఎ థీఫ్. అది ఎవ్వరు కూడా దొంగలు కాజాలరు. ఐ స్టేర్డ్ ఫస్ట్, STARED, రైట్ డౌన్ దిస్ వర్డ్. స్టేర్డ్ అంటే ఎలాగా చూడడం, ఒకే పర్టికులర్ డైరెక్షన్లో తీక్షణంగా చూడడం అంటారు. ఐ స్టేర్డ్ ఫస్ట్ అట్ మై కజిన్ అండ్ దెన్ ఎట్ ద హార్స్. వాడంగా చూశాను, తర్వాత గుర్రం వెంక చూశాను. దెర్ వాజ్ ఏ పయస్ స్టిల్నెస్ అండ్ హ్యూమర్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్ విచ్ ఆన్ ది వన్ హ్యాండ్ డిలైటెడ్ మీ అండ్ ఆన్ ది అదర్ ఫ్రైటెడ్ మీ. నేను తదేకంగా వాడంకా గుర్రం వెంక చూసినప్పుడు నాకు రెండు విషయాలు బోధపడ్డాయి. ఒక పక్క చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకు కూడా బాల్యంలో అంటే ఎర్లియస్ట్ మెమరీస్లో గుర్రాల మీద ఎక్కాలని, స్వారీ చేయాలని అనుకునేవాడిని కదా. అది కొంచెం సంతోషంగా అనిపించింది. చాలా అమాయకంగా, నిశ్శబ్దంగా ఆ గుర్రం చూస్తుంది, అట్లాగే వీడు చూస్తున్నాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫ్రైటెడ్ మీ, ఎందుకంటే ఒకవేళ వీడు దొంగిలించిందే ఆబాప్తే, ఎందుకంటే ఖచ్చితంగా వీడు కొనడానికి స్కోప్ లేదు, ఛాన్సే లేదు. దొంగిలించిన విషయం పెద్దవాళ్ళకి తెలిస్తే, మేము దొంగలమనే విషయం ముద్రపడితే ఈ సమాజం మమ్మల్ని ఎలా చూస్తుందో కదా, అది భయంకరం, దాని గురించి కూడా కష్టం. అందుకని ఫ్రైటెడ్ మీ అన్నాడు. ఫ్రైటెడ్ అంటే భయపడ్డాను. మౌరద్, ఐ సెడ్, వేర్ డిడ్ యూ స్టీల్ దిస్ హార్స్. ఇంత ఆలోచించే కారణము స్టీల్ అనే వాడు వాడడం కరెక్టే కాదంటారా? ఎందుకని? దొంగిలించడానికి స్కోప్ లేకపోతే వాడు కొనడానికి వాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకని ఇతను కన్ఫర్మ్ చేసుకున్నాడు కాబట్టి వేర్ డిడ్ యూ స్టీల్ దిస్ హార్స్ అని క్వశ్చన్ చేశాడు. లీప్ అవుట్ ఆఫ్ ద విండో, హీ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు రైడ్. హారము సరాసరిగా ఎక్కడి నుంచి దొంగిలించుకొచ్చో ఈ గుర్రాన్ని అని ప్రశ్న వేసినప్పుడు, నేను పలానా చోట నుంచి దొంగిలించుకొచ్చాను గుర్రాన్ని అని చెప్పకుండా, నువ్వు ముందురా, నువ్వు దీనిపైన ఎక్కి స్వారీ చేయాలంటే నువ్వు ముందురా అంటున్నాడు. అంటే ఏంటి? మౌరద్దు తన మాటని దాటవేస్తున్నాడు. మాట వేసే వ్యక్తి సాధారణంగా ఎవరై ఉంటారు? నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు, తప్పు చేసి ముందుకెళ్ళడానికి భయపడేవాడు కదా. కాబట్టి అవన్నీ నీకెందుకు, నువ్వురా అంటున్నాడు. లీప్ అవుట్ ఆఫ్ ద విండో ఇఫ్ యూ వాంట్ టు రైడ్. నువ్వు కనుక స్వారీ చేయాలంటే రా, క్వశ్చన్స్ వేయకు అని ఒకంత దురుసుగా తనకి ఆర్డర్ పాస్ చేశాడు. ఇట్ వాస్ ట్రూ దెన్ హీ హ్యాడ్ స్టోలెన్ ద హార్స్. నిజం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్తే, వేరే మాట మారిస్తే ఎవరైనా అదే అనుకుంటాం కదా. అందుకని అతను అంటున్నాడు, నిజమే, అతను ఖచ్చితంగా ఆ యొక్క గుర్రాన్ని దొంగిలించాడు. దెర్ వాజ్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సందేహమే లేదు. హీ హ్యాడ్ కమ్ టు ఇన్వైట్ మీ టు రైడ్ ఆర్ నాట్ యాజ్ ఐ చోస్. మొత్తానికి దొంగిలించినప్పటికీ ఒకవేళ నాకు అవకాశం ఉంటే, అది నాకు ఇష్టమైతే స్వారీ చేయడానికి పిలుస్తున్నాడు. దట్స్ వై హీ హ్యాస్ కమ్ దేర్. అందుకే వచ్చాడు. చాయిస్ ఇంకా నాకు విడిచిపెట్టేశాడు. వెల్, ఇట్ సీమ్ టు మీ స్టీలింగ్ ఏ హార్స్ ఫర్ ఎ రైడ్ వాజ్ నాట్ ద సేమ్ థింగ్ యాజ్ స్టీలింగ్ సంథింగ్ ఎల్స్ సచ్ యాజ్ మనీ. ఫర్ ఆల్ ఐ న్యూ మేబీ ఇట్ వాజంట్ స్టీలింగ్ ఎట్ ఆల్. ఈ పారాగ్రాఫ్లో కొంచెం చేంజ్ కనపడుతుంది మనకి వాయిస్లో. ఎప్పుడైతే గుర్రాన్ని స్వారీ చేసే పర్పస్లో దొంగతనం చేయడం, అది దొంగతనమే కాదంటున్నాడు మళ్ళీ. అంటే యారమ్లో కూడా ఒక చిన్న దుర్బుద్ధి అనొచ్చు మనం, ఆలోచన మొదలైంది, క్వాలిటీ మిస్ అవుతుంది అక్కడ. గమనించండి. ఇట్ సీమ్ టు మీ అంటున్నాడు. సీమ్ అంటే అనిపించడం అనమాట. నాకేమనిపించిందంటే, స్టీలింగ్ ఏ హార్స్ ఫర్ ఏ రైడ్ వాజ్ నాట్ ద సేమ్ థింగ్ యాజ్ స్టీలింగ్ సంథింగ్ ఎల్స్. ఉదాహరణకి డబ్బులు, అంటే అవసరం అని చెప్పేసి వేరే వాళ్ళ ఇంట్లోంచి డబ్బులు తీసుకొస్తే అది దొంగతనం అనాలి. కానీ వేరే వాళ్ళ ఇంట్లో నుంచి స్వారీ చేసే పర్పస్లో వాళ్ళకి చెప్పబెట్టకుండా తీసుకొచ్చేస్తే దాని దొంగతనం అనవసరం లేదు అంటున్నాడు. ముందేమో దొంగిలించావు, నువ్వు ఎక్కడ దొంగిలించావు అడిగిన ఆరమ్మే మాట మార్చేస్తున్నాడు. ఇక్కడ విలియం సెరైన్ మనకు ఒక విషయాన్ని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. దీని నుంచి మనం ఏం గ్రహించవచ్చు అంటే, రంగులు మార్చే మోస్తరు వెళ్ళిలాగా మనం ఉండకూడదు. సందర్భాలు మారినా, పరిస్థితులు మారినా ఎప్పటికీ మనం ఒకేలా ఉండాలి. 11 శతాబ్దాలుగా నీతికి, కట్టుబాట్లకి చాలా చక్కని పేరు పొందినటువంటి గెరగ్లియన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి హారము ఇప్పుడు సడన్గా తనకి
గుర్రంతో మీద స్వారీ చేయడం చాలా ఇష్టమని అలా తన కజిన్ ఇన్వైట్ చేస్తున్నాడని ఇంత సీరియస్గా ఆలోచించిన వ్యక్తి సడన్గా ఇలా మాట్లాడడం రీడర్స్గా మనందరికీ అర్థమవుతుంది తన యొక్క ఇంటెన్షన్స్. లుక్ ఎట్ దిస్ పాయింట్. వెల్, ఇట్ సీమ్డ్ టు మీ స్టీలింగ్ ఏ హార్స్ ఫర్ ఎ రైడ్ వాజ్ నాట్ ద సేమ్ థింగ్ యాజ్ స్టీలింగ్ సంథింగ్ ఎల్స్ సచ్ యాజ్ మనీ. ఫర్ ఆల్ ఐ న్యూ మేబీ ఇట్ వాజంట్ స్టీలింగ్ ఎట్ ఆల్. నాకు తెలిసినంత వరకు అసలు ఇది తప్పే కాదు, ఇది దొంగతనమే కాదని తేల్చేసేసాడు చివరికి. కానీ ఇదే ఆరం ఏం చెప్పాడు ప్రీవియస్ ఎపిసోడ్స్లో? చాలా పెద్ద తప్పు, మేము ప్రౌడ్గా ఉంటాం, ఆనెస్ట్గా ఉంటాం, ఏది మంచి ఏది చెడు తెలుసుకుని ప్రవర్తిస్తామని చెప్పాడు కదా. కానీ వేరే వాళ్ళ వస్తువు తీసుకొచ్చి నువ్వు రైడ్కి నాతో వస్తావా అన్నప్పుడు సంశయిస్తున్న వ్యక్తి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు వస్తావా రావా అని అతను స్ట్రెస్ చేసిన తర్వాత తనలో ఉన్నటువంటి బాల్యంలో తను అనుభవించినటువంటి ఒక డ్రీము, ఒక దాన్ని ఏమంటారు, తన కళ, చిరకాల స్వప్నం చూశారు, అది ఇప్పుడు నిజమవుతుంది కదా. అందుకని చెప్పేసి కట్టుబాట్లకి, నియమాలకి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలకి టూచ్ అంటున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఇలా అనడం కరెక్టేనా? మన యొక్క అవసరాల కోసం మన యొక్క పెద్దల యొక్క నిర్ణయాలను కానీ, పెద్దలు పెట్టినటువంటి కొన్ని ఆంక్షలను కానీ, వాళ్ళు చూపించినటువంటి మార్గాలను మనం పక్కన పెట్టవచ్చా? ఆరన్ నెమ్మదిగా మరి తన అభిలాష, ఉత్సుకత ప్రకారం తన కోరికలు నెరవేర్చుకుంటూ ఆటోమేటిక్గా తన యొక్క మైండ్ సెట్ మార్చేసుకున్నాడు. ఇక్కడ చివరికి ఏమంటున్నాడు? ఇట్ వాజంట్ స్టీలింగ్ ఎట్ ఆల్ అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ క్రేజీ అబౌట్ హార్స్ ద వే మై కజిన్ మౌరద్ అండ్ ఐ వర్, ఇట్ వాజంట్ స్టీలింగ్. ఇక్కడ మళ్ళీ మనల్ని కూడా కలుపుతున్నాడు. మనం ఒకవేళ ఆమె తప్పుపడతామేమో అని చెప్పేసి చాలా చాకచక్యంగా, డియర్ రీడర్స్, మీకు మాకులాగానే గుర్రాలు స్వారీ చేయాలని కానీ ఇలాంటి ఏదైనా సరదాలు ఉన్నట్లయితే ఆ పర్పస్లో మీరు ఆ పరిశీలన చేసుకునే విధానంలో గుర్రాన్ని ఎక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చేసినా కూడా అది దొంగతనం అని అనబడదు. కాబట్టి మీరే భయపడకండి అని మనల్ని మోటివేట్ చేస్తున్నట్టుగా ఆరం మనకు చెప్తున్నాడు. ఇది మరి సబబేనా? ఇలా ఆరం చెప్పొచ్చా? ఒకవేళ ఆరం చెప్పిన దాన్ని మీరు అంగీకరిస్తారా? థింక్ ఆఫ్ ఇట్. మళ్ళీ మరొక భాగంలో ఈ లెసన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.